ఎస్, షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా ఈరోజు విడుదలవడం జరిగింది. నిజానికి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఇదేంట్రా బాబు చాలా విచిత్రంగా ఉంది, డాంకీయా డుంకీయా ఏంటి, అసలు దీని అర్థం ఏంటి అనేది చాలామంది సెట్ చేయడం జరిగింది. డుంకీ అంటే ఏమి లేదు, ప్రధానంగా మనం చిన్నప్పటి నుంచి కూడా స్కూళ్ళకి బంకు కొట్టాం, కాలేజీలకు బంకు కొట్టాం అన్నట్టుగా ఇక్కడ షారుఖ్ ఖాన్ డుంకీ కొట్టాడు. డుంకీ అంటే ఏమి లేదు, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా దేశ సరిహద్దులు దాటి ఇల్లీగల్గా వేరే దేశాల్లోకి ప్రవేశించడం, దీన్నే డుంకీ అంటారు. సో ఈ సినిమా టైటిల్ దాంట్లో వచ్చిన రీసెర్చ్లో తెలియని వ్యవహారం, ఈ సినిమా తీసిన విధానం కూడా అదే కాబట్టి ఈ సినిమాకు డుంకీ అనే టైటిలే రాజ్ కుమార్ హిరానీ పెట్టడం జరిగింది. దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీ 20 ఏళ్ల కెరీర్ని కలిగి ఉంటే అందులో కేవలం 6 సినిమాలను మాత్రమే ఆయన రూపొందించడం జరిగింది. అంటే సినిమా కథను రాసుకోవడం, దాని ట్రీట్మెంట్ను ఖచ్చితంగా ఆయన అనుకున్న విధంగా వచ్చే వరకు కూడా దాని మీద వర్క్ చేయటం, మేకింగ్ పరంగా కూడా ఆయన అనుకున్న విజువల్ వచ్చే వరకు కూడా అవసరమైతే ఎన్నిసార్లు అయినా రీషూట్లు చేయటం. సో దీనివల్ల ఎక్కువ టైం టేకింగ్ అనేది ఆయన సినిమాల విషయంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఆయన దర్శకుడిగా ఈ 20 ఏళ్లలో కేవలం 6 సినిమాలే తీశారు. ఎప్పటి వరకు అంటే డుంకీ కాకుండా ఇంతకు ముందు వరకు వచ్చిన 5 సినిమాలు ప్రతిదీ కూడా ఒక ఆణిముత్యం, అంటే ఒక మాస్టర్ పీస్ తగ్గట్టుగానే మంచి రిజల్ట్ని తీసుకువచ్చాయి. ఆయనకి ఎంత పేరు తీసుకొచ్చాయో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అంతే రిజల్ట్ను కమర్షియల్గా కూడా అవి తెచ్చుకోవడం జరిగింది. హీరోల కెరీర్లో ది బెస్ట్ మూవీస్గా అవి నిలిచిపోవడం జరిగింది. సంజయ్ దత్ కానీ, రణబీర్ కపూర్తో కానీ ఆయన తీసిన ప్రతి సినిమా, 3 ఇడియట్స్, ఏదైనా సరే రాజ్ కుమార్ హిరానీ సినిమా తీశారు అంటే అది సంథింగ్ స్పెషల్. ఆయన ఏదో ఈ సినిమా ద్వారా కొత్త విషయాన్ని చెప్పబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా ఆయన మిగతా దర్శకుల్లాగా ఏమీ వేరే కథా వస్తువులను తీసుకుంటారు. మానవ సంబంధాలు, వాటికి సంబంధించిన ఎమోషన్స్, వీటి కోణంలోనే ఆయన రకరకాల ప్రయోగాలు, వీటిని బేస్ చేసుకునే కథ చుట్టూతో కూడా రకరకాల ప్రయోగాలు పత్రాలను అల్లి ఆయన సినిమాలు తీసుకొస్తుంటారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వచ్చేస్తే ముగ్గురు స్నేహితులు, మను, బిల్లు, బిడ్డు, ఈ ముగ్గురికి సంబంధించిన కథగా ఇది మొదలవుతూ ఉంటుంది. వాళ్ళు పంజాబ్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక స్నేహితులుగా ఉండే వ్యక్తులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా అప్పుడున్న క్రేజ్ ఏంటంటే పంజాబ్లోని చాలామంది లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి. అలా తమ గ్రామం నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగా పెద్ద నివాసాలను ఏర్పరచుకుని ఆ నివాసాల పైన ఏరోప్లేన్ లాగా ఒక నీటి ట్యాంకును ఏర్పాటు చేసుకుని అదొక గొప్ప ట్రెండ్ అప్పట్లో. సో అలాంటి ట్రెండ్లో మనం కూడా ఉండాలి అని చెప్పేసి 25 ఏళ్ల క్రితం 1995లో జరిగే కథగా ఇది ఉంటుంది. సో అలా ముగ్గురు స్నేహితులు నిర్ణయించుకోవటం, వాళ్ళు దాన్ని ఎలా అచీవ్ చేశారు. హార్దీ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ షారుఖ్ ఖాన్ రూపంలో ఆ ఊరికి రావటం, ఆ తాప్సీ ఫ్యామిలీకి ఏదో ఒక వస్తువు ఇవ్వాలి, టేప్ రికార్డర్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ గ్రామంలోకి ప్రవేశించడం, వాళ్ళను కళను నిజం చేసేందుకు కూడా తను కూడా వాళ్ళతో కలిసి ఈ ఇంగ్లాండ్కి ఎలా పయనమయ్యారు అనేదే మిగతా కథ. అయితే ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఊహించిన దానికి వాళ్ళు అనుభవించిన దానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, తిరిగి ఇండియాకి ఎందుకు వాళ్ళందరూ తిరిగి రావాలనుకున్నారు, ఏ పరిస్థితుల్లో ఎవరెవరు ఇండియాకి వచ్చారు, టోటల్గా ఇదే కథ. సో కథగా చెప్పుకుంటే చాలా సింపుల్ నెరేటివ్గానే ఉంటుంది. బట్ ఈ కథలో రాజ్ కుమార్ హిరానీ పాత్రల చేత పండించిన ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఆయనకు ఒక మేకింగ్ ఉంటుంది. ఆ ఎమోషన్స్తో ఆడియన్స్ హృదయాలను పిండేస్తూ ఉంటారు. మరొకసారి అదే శైలిలో తనదైన దర్శకత్వ ప్రతిభతో ఆ ఆడియన్స్ ఎవరైతే తన సినిమాలు చూడటానికి వస్తారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే కథ పరంగా చాలా సింపుల్ కథ, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో గత చిత్రాలతో పోలిస్తే రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాలో కొంచెం ఆయన ప్రతిభ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. నిజానికి ఫస్ట్ నుంచి కూడా ఇదే ట్రీట్మెంట్ ఆయన సినిమాలో చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు మారిన ట్రెండ్, మొత్తానికి చాలా జానర్స్ సినిమాలు చూస్తూ వచ్చాం. దీనికి తోడు షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన గత 2 సినిమాలు కూడా కమర్షియల్ ఎంటర్టైనర్స్ కావడంతో కొంచెం ఈ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఆయన ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం చూసుకుంటే కనుక క్యారెక్టర్స్, వాటికి సంబంధించిన ప్రయత్నాలు, వాటి వెనక బాధలు, వాటిల్లో నుంచి ఒక క్యారెక్టర్ ప్రాణత్యాగం చేయటం, అల్టిమేట్గా వాళ్ళు డంకీ అంటే తాము లీగల్గా వెళ్ళలేము, తమ వల్ల కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్గా అయినా సరే తాము అనుకున్న ఆ గోల్ను రీచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవటం. ఈ క్రమంలో సెకండ్ హాఫ్లో ఆ జర్నీ అనేది ప్రారంభించడం, అందులో వచ్చిన ఎత్తుపల్లల ఆటుపోట్లు, కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, అంటే మనం తెలిసిపోతూ ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు. సో ఇది నెక్స్ట్ సీన్ ఎలాగే ఉండబోతుంది అనే విషయం కొంత ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఈ తరహా కంటెంట్ అనేది కొన్ని మనం ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాం. బట్ రాజ్ కుమార్ హిరానీ దీనంతా కూడా ఎమోషనల్ ట్రీట్మెంట్తో ఆయనంతా కూడా తీసుకురావడం జరిగింది. తన దర్శకత్వం ఏదైతే ఉంటుందో
ఫన్నీగా ఉంటుంది, అలాగే ఎమోషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరమో దాన్ని పర్ఫెక్ట్గా కోషెంట్ ఉండేలాగా కూడా ఆ డుంకీ సినిమాని ఆయన అంతా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. టెక్నికల్గా కూడా, విజువల్స్ పరంగా కూడా బాలీవుడ్ మేకింగ్ అనేది ఇంకా ఎవరికి మిగతా మన సౌత్ దర్శకులకి చాలామందికి ఆ రీచ్ అనేది రాలేకపోతుంది. మరొకసారి బాలీవుడ్ మేకింగ్ ఏంటనేది మనం డుంకీ సినిమాలో ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. విజువల్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ ఖచ్చితంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సినిమాకు ఏ మేరకు అవసరమో అంత మేరకు కూడా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. భారీగా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఎక్కడ లోపం వస్తుంది అంటే కనుక ఇంకొంచెం ఏదో లోపంగా ఉంది, ఏదో చిన్న అంశం అనేది లోపం ఉందని చెప్పే విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా డుంకీ అనేది రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో ఇదొక మాస్టర్ పీస్గా నిలిచే అవకాశం మనకు కనిపిస్తూ ఉండేదేమో మేబీ. అంటే ఇలాంటి చిన్న చిన్న లోపాలు అనేవి మనకు వస్తాయి. ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టు కమర్షియల్ సినిమాలను, యాక్షన్ సినిమాలను చూడటానికి బాగా అలవాటు పడిన ప్రేక్షకులు అందరూ కూడా కొంచెం అంటే ఎక్కువ గ్యాప్ తీసుకుని రాజ్ కుమార్ హిరానీ లాంటి వాళ్ళు సినిమాలు తీస్తారు కాబట్టి వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఈ జోనర్లు అనేవి మారిపోతూ ఉంటాయి. ట్రెండ్ అనేది రకరకాలుగా ఉంటుంది. బట్ ఆయనకుండే కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఎప్పటి తరం ఆడియన్స్ ఎక్కువగా యాక్షన్ సినిమాలు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకునే విషయంలో డుంకీ కొంచెం వెనకడుగు వేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక సలార్ లాంటి సినిమా పోటీలో ఉండటం, ఆ సినిమా మీద ఎక్కువ యాక్షన్ సినిమా కాబట్టి దాని మీద ఎక్కువ క్రేజ్ అనేది ఆడియన్స్లో నెలకొంది. ఈ విషయం మనకి ఓపెనింగ్స్ పరంగానే తెలుస్తూ ఉంది. డుంకీ ఓపెనింగ్ అనేది అంత అనుకున్నంతగా లేదు అని చెప్పే రిపోర్ట్ ఫస్ట్ నుంచి వినిపిస్తుంది క్రమంలో. సో రేపటి సలార్ సినిమా రిజల్ట్ను బట్టి డుంకీ ఏ మేరకు బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతుంది అని చెప్పేసే విషయం అయితే ఒక క్లారిటీ వస్తుంది. బట్ కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కానీ అలాగే రాజ్ కుమార్ హిరానీ కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ వరకు కూడా ఎలాంటి లోపం లేదు. జనరల్ ఆడియన్స్ మాత్రం వాళ్ళు ఒక థింకింగ్తో వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఇదేదో షారుఖ్ ఖాన్ గత చిత్రాల తరహాలోనే ఉంటుందని చెప్పేసి అనుకోకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కాసేపు నవ్వుకుని, కాసేపు ఎమోషన్స్ను అనుభవించి టోటల్గా రాజ్ కుమార్ హిరానీ సినిమా గత చిత్రాలను తలుచుకుని ఈ సినిమా చూడటానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డుంకీ అనే సినిమా మిమ్మల్ని అలరిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చెప్పుకుంటే షారుఖ్ ఖాన్ ఈ ఏడాదిలో 2 సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు కొట్టి ఆయన ఇదే సినిమాతో మళ్ళీ ఈ రెండింగ్ని కూడా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయాలనుకున్నప్పటికీ కూడా వాటి స్థాయిలో కాకపోయినా ఓకే తనకు నటుడిగా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సినిమా చేసినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి సో ఆయన నటుడిగా అయితే సాటిస్ఫై అయ్యారు. బట్ కమర్షియల్గా, నిర్మాతగా ఇది ఎంతవరకు ఆయనకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం మనం రాబోయే రోజుల్లో మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.